హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనము ఆస్కారిస్ లింబ్రికాయిడ్స్ గురించి చదువుకున్నాము. అది ఆస్కారియాసిస్ అనేటువంటి వ్యాధిని కలుగజేస్తుంది. ఓకే, అవి వామ్స్, రౌండ్ వామ్స్. సో ఉకరేరియా బ్రాంకాఫ్టి కూడా అలాంటి జీవులే. సో ఇవి ఫైలేరియాసిస్ లేదా మోదక్కాలు అనేటువంటి వ్యాధిని కలుగజేస్తాయి. ఓకే, సో ఊకరేరియా బ్యాంక్రాఫ్టి ఇది ఒక పరాన్నజీవి. ఏంటి? పరాన్నజీవి. సో వీటి గురించి ఫస్ట్ సర్ ప్యాట్రిక్ మ్యాన్స్ అనేటువంటి సైంటిస్ట్ గుర్తించడం జరిగింది. వీటిని, ఈ జీవులను ఎవరు గుర్తించారు? సర్ ప్యాట్రిక్ మ్యాన్సన్ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తించడం జరిగిందనమాట. సో ఇవి మానవుడిలోని శోషరస నాళాల్లో జీవిస్తూ ఉంటాయి, అంటే లింఫాటిక్ వెజల్స్లో జీవిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది దీని యొక్క జీవిత చరిత్ర. దీనికి తన లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకోవడానికి, అంటే జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకోవడానికి 2 హోస్ట్ కావాలి, మ్యాన్ అండ్ మస్కిటో. సో 2 హోస్ట్ కావాలి కాబట్టి దీన్ని మనం డైజెనెటిక్ పారాసైట్ అంటాం. ఏమంటాం? డైజెనెటిక్ పారాసైట్. అంటే 2 అతిథేయులు అవసరం పడతాయి కాబట్టి ఇలాంటి పరాన్నజీవిని మనం డైజెనెటిక్ పారాసైట్ అని పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 రకాల జీవులు ఉన్నాయి, స్త్రీ మరియు పురుషులు. స్త్రీ మరియు పురుష జీవులు ఉన్నాయి. ఓకే, మేల్ అండ్ ఫీమేల్ జీవులు ఉన్నాయి కాబట్టి మనము ఇలాంటి కండిషన్ని సెక్షువల్ డైమార్ఫిజం అంటారు. ఓకే, అంటే లైంగిక ద్విరూపకత అంటారు. ఏమంటారు? లైంగిక ద్విరూపకత అంటారు. అలాంటి కండిషన్ని మనం సెక్షువల్ డైమార్ఫిజం లేదా లైంగిక ద్విరూపకత అంటారు. అండ్ ఇది వచ్చేసి వర్గీకరణ చూసుకున్నట్లయితే ఇది వర్గం నిమటోడాకి సంబంధించినటువంటిది. అండ్ క్లాస్ వచ్చేసి ఫాస్మీడియాకి సంబంధించినటువంటిది అనమాట. క్లాస్ వర్గం, తరగతి వచ్చేసి ఫాస్మీడియా, వర్గం వచ్చేసి నిమటోడా అండ్ క్లాస్ వచ్చేసి ఫాస్మీడియా. అండ్ నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇది డైజెనిక్ పారాసైట్, అంటే 2 హోస్ట్లు అతిథేయులు అవసరం పడతాయి, ఒకటి మ్యాన్, ఇంకోటి మస్కిటో. సో ఈ జీవులు 2 రకాలుగా కనిపిస్తాయి, మేల్ అండ్ ఫీమేల్. మేల్ వచ్చేసి పురుష జీవి, ఫీమేల్ వచ్చేసి స్త్రీ జీవి. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అంటే, మేల్ జీవి అంటే పురుష జీవి వచ్చేసి పరాంత భాగంలో, అంటే పోస్టీరియర్ సైడ్లో వంపుని కలిగి ఉంటుంది, కర్వ్డ్గా ఉంటుంది అనమాట. పోస్టీరియర్ సైడ్లో ఆ జీవికి కర్వ్ కలిగి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లోయకల్ అపర్చర్ అనేది అవస్క రంధ్రం అనేది ఉండడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ కంటకాలు ఉంటాయి, పీనియల్ స్పైక్యూల్స్ అంటాం వీటిని. ఈ కంటకాలను ఏమంటాం? పీనియల్ కంటకాలు లేదా పీనియల్ స్పైక్యూల్స్ అని పిలవడం జరుగుతుంది. ఇవి అడల్ట్ వామ్స్ అనమాట. అంటే పెరిగిన తర్వాత ఈ స్టేజ్లో ఇలా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీవిత చరిత్ర చూసుకున్నట్లయితే కనుక ఇవి ఓవిపారస్ జీవులు. ఓవిపారస్ అంటే ఏంటి? అండాలను ఉత్పత్తి చేసేటువంటి జీవులు అనమాట, అండోత్పత్తి జీవులు. సో వీటిని మనం ఓవిపారస్ అంటారు. ఓవిపారస్ అంటే అండాలను విడుదల చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ జీవుల్లో వచ్చేసి మనుషుల్లో ఇవి లింఫాటిక్ వెజల్స్లో ఉంటాయని చెప్పాను. లింఫాటిక్ వెజల్స్ అంటే ఏంటి? శోషరస నాళాలు ఉంటాయి కదా, దాంట్లో ఇవి జీవిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది 2 హోస్ట్ కావాలి, మ్యాన్ ఒకటి, మస్కిటో. సో మ్యాన్లో ఏమేమి జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఇవి 2 కూడా స్త్రీ మరియు పురుష జీవులు, అంటే మేల్ అండ్ ఫీమేల్ జీవులు 2 కూడా. అండ్ ఇంకోటి విషయం, ఇక్కడ ఫీమేల్లో జెనైటల్ పోర్ ఇక్కడ ఉంటుంది, 1/3 ఆఫ్ లెంత్లో మనకి స్త్రీ జనన రంధ్రం అనేది ఉంటుంది. ఇక్కడ క్లోయకల్ అపర్చర్ ఉంటుంది. ఓకే, ఆవస్క రంధ్రం. సో ఈ 2 ఇవి ఇక్కడ ఇలా బైండ్ అవ్వడం ద్వారా వీటి 2 మధ్యలో సంపర్కం జరిగి కపులేషన్ జరిగి మనకి మైక్రోఫైలేరియల్ లార్వా దశ అనేది రావడం జరుగుతుంది. ఓకే, మైక్రోఫైలేరియల్ లార్వా అనేది రావడం జరుగుతుంది. ఈ మైక్రోఫైలేరియల్ లార్వా అనేటువంటిది నాక్టరియల్ పీరియాడిసిటీని చూపిస్తుంది. నాక్టర్నల్ పీరియాడిసిటీ అంటే ఏంటి అంటే, నైట్ టైంలో యాక్టివ్గా ఉంటాయి ఇవి, డే టైంలో లింఫాటిక్ వెసల్స్లో ఉంటాయి, అండ్ నైట్ టైంలో బ్లడ్లోకి రావడం జరుగుతుంది. బ్లడ్లో రావడం ద్వారా, అంటే ఇలాంటి కండిషన్ని నైట్లో బ్లడ్లోకి రావడాన్ని అండ్ డే టైంలో లింఫాటిక్ వెజల్స్లో ఉంటాయన్నమాట. సో అలా ఉన్నటువంటి ఆ జీవుల నైట్లోకి బ్లడ్లోకి వెళ్తే అలాంటి వాటిని నాక్టర్నల్ పీరియాడిసిటీ అంటారు.
ఓకే. సో నాక్టర్నల్ పీరియాడిసిటీ అంటే నిశాకాల ఆవర్తనం అంటారు. ఏమంటారు? నిశాకాల ఆవర్తనం అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏ టైంలో నైట్లో యాక్టివ్ ఉంటారు కదా, 10 PM నుంచి 4 PM టైమింగ్స్లో ఇవి యాక్టివ్గా ఉండడం జరుగుతుంది అనమాట. సో అండ్ వీటి సైజ్ వచ్చేసి 0.2 to 0.3 mm సైజ్ని కలిగి ఉంటాయి. ఇలా ఇవి బ్లడ్లో ఎంతకాలం వరకు బ్రతికి ఉండగలుగుతాయి? మానవుల్లో 70 రోజులు బ్రతికి ఉంటాయి అన్నమాట. 70 days అలాగే బ్రతికి ఉంటాయి. 7th డేస్లో కనుక మస్కిటో, నేనేం చెప్పాను, ఫస్ట్ తన జీవిత చరిత్రను కంప్లీట్ చేసుకోవడానికి మానవుడు అలాగే దోమ, ఆడ క్యూలెక్స్ దోమ, ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో అనేది అవసరం పడుతుంది. సో ఇది మానవుల్లో ఈ మైక్రోఫైలేరియల్ లార్వా దశలో మానవుడిలో 70 రోజుల వరకు బ్రతికి ఉంటుంది. ఎన్ని రోజులు? 70 రోజులు. ఈ 70 రోజుల లోపల మస్కిటో వచ్చి దీన్ని తీసుకెళ్ళి దాంట్లో మిగతా సైకిల్ని కంప్లీట్ చేసుకుంటే ఇది బ్రతకగలుగుతుంది. లేదంటే మనిషిలో ఇది 70 రోజులు అలా ఉండి 70 రోజుల తర్వాత కూడా మస్కిటోలోకి వెళ్ళలేకపోతే ఇది మానవుల్లో చనిపోతుంది. 70 రోజుల తర్వాత చనిపోవడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మానవుడి బ్లడ్లో నుంచి మస్కిటో ఈ బ్లడ్ని సక్ చేయడం జరుగుతుంది. మానవుడి రక్తంలో నుంచి ఇప్పుడు మస్కిటోలోకి ఎంటర్ అయింది, దోమలోనికి ప్రవేశించింది రక్తం. అక్కడ నుంచి దోమలోని మిడ్గట్ మధ్యాంతరంలోనికి వెళ్తుంది అనమాట. మిడ్గట్ అంటే ఏంటి? మధ్యాంతరం. సో మధ్యాంతరంలో అనేక రకమైన ఎంజైమ్లు ఉంటాయి, అవునా? సో అనేక రకమైనటువంటి ఎంజైమ్ల ప్రభావంతో ఏమవుతుంది, దానిపైన ఉన్నటువంటి తొడుగుని ఇది కోల్పోతుందన్నమాట. తొడుగుని కోల్పోయినటువంటి ఆ ఎక్షీటెడ్ మైక్రోఫైలేరియా ఇప్పుడు హీమోసీల్లోనికి ఎంటర్ అవుతుందన్నమాట. ఇప్పుడు దానిపైన ఉన్నటువంటి పొర అనేది కరిగిపోవడం జరిగింది, షీట్ అనేది డిజాల్వ్ అయిపోయింది. ఆ డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఈ తొడుగు లేనటువంటి మైక్రోఫైలేరియా హీమోసీల్లోనికి రావడం జరుగుతుంది. హీమోసీల్ అంటే ఏంటి అంటే జనరల్గా రక్తనాళాలులోని రక్తం అనేది ప్రవేశించడం జరుగుతుంది. కానీ ఇలాంటి కీటకాలలో ఏంటి, కాక్రోచ్, దోమ ఇలాంటి వాటిలలో రక్తం అనేది కుహరాల్లో ప్రవేశిస్తుంది. సో అలాంటి కుహరాన్ని మనం హీమోసీల్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఇది అలా మధ్యాంతరనాళంలో ఎంజైమ్ల మధ్యాంతరంలో అంటే మిడ్గట్లో, దోమ యొక్క మిడ్గట్లో ఇది ఎన్ని గంటల వరకు అలా డిజాల్వ్ అవ్వడం జరుగుతుంది. దానిపైన ఉన్నటువంటి పొర 2 నుంచి 6 గంటల లోపు ఈ పైన ఉన్నటువంటి తొడుగంతా కూడా కరిగిపోవడం జరుగుతుంది. ఆ కరిగిపోయిన తొడుగులైనటువంటి మైక్రోఫైలేరియల్ లార్వా ఇప్పుడు హీమోసీల్లోనికి రావడం జరిగింది. హీమోసీల్ నుంచి దోమ యొక్క థొరాసిక్ మజిల్స్లోనికి ఎంటర్ అవుతుంది. ఉరకండరాలు అంటారు కదా, దోమలోని థొరాసిక్ మజిల్స్లోనికి ఎంటర్ అవుతుంది, ఉరకండరాల్లోనికి ఎంటర్ అవుతుంది. అక్కడ ఫస్ట్ స్టేజ్ లార్వా అని పిలవడం జరుగుతుంది. సాసేజ్ షేప్ లార్వా కింద మారుతుంది. అంటే ఏంటంటే ఈ వామ్ అనేది జనరల్గా ఈ మైక్రోఫైలేరియల్ లార్వా యూ షేప్ ఇలా రావడం జరుగుతుంది అన్నమాట. రెండు భాగాలు, రెండు చివరి భాగాలు ఇలా రావడం జరుగుతుంది. సో ఈ స్టేజ్ని మనము సాసేజ్ షేప్ అంటాం. ఓకే. సో ఈ డింబక దశను మనం ఏమంటాము? సాసేజ్ షేప్. ఫస్ట్ స్టేజ్ లార్వా అంటాం. దీన్ని ఏమంటాము? ఫస్ట్ స్టేజ్ లార్వా కింద మార్పు చెందుతుంది. నెక్స్ట్ ఇది నిర్మోచనం జరుపుకొని, అంటే బయట తొడుగుని మళ్ళీ నిర్మోచనం జరుపుకొని ఫస్ట్ మాల్టింగ్ జరుగుతుంది. ఫస్ట్ మాల్టింగ్ అంటే ఏంటి? నిర్మోచనం. ఫస్ట్ నిర్మోచనం జరుగుతుంది. జరిగిన తర్వాత సెకండ్ స్టేజ్ లార్వా కింద మారుతుంది. ఫస్ట్ ఈ సాసేజ్ షేప్డ్ లార్వా అనేది ఇప్పుడు సెకండ్ స్టేజ్ లార్వా కింద మారడం జరిగింది. ఈ సెకండ్ స్టేజ్ లార్వా డింబక దశ రెండవ మాల్టింగ్ అంటే నిర్మోచనాన్ని జరుపుకొని 10 నుంచి 20 రోజుల లోపు జరుగుతుందన్నమాట. దోమలో జరిగి ఇది థర్డ్ స్టేజ్ లార్వా ఫామ్ కింద జరుగుతుంది. ఇప్పుడు ఇది థర్డ్ స్టేజ్లో మానవుడికి ఇన్ఫెక్ట్ చేసేటువంటి దశ అనమాట. ఇది ఎక్కడికి వెళ్తుంది? దోమలోని నోటి భాగంలోనికి అంటే లేబియంలోనికి ఎంటర్ అవుతుంది. ఈ లేబియంలో అంటే దోమ నోటి భాగంలోనికి ఎంటర్ అవుతుంది. అక్కడ నుండి ఇప్పుడు మానవుల్లోనికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడైతే దోమ మానవుడిని ఇన్ఫెక్ట్ అయినటువంటి దోమ మానవుడిని కుట్టడం జరుగుతుందో ఈ లాలాజలంతో పాటు ఈ దశలు మానవుడి రక్తంలోనికి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి లింఫాటిక్ వెజల్స్లోనికి అంటే శోషరస నాళాల్లోనికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మూడవ నిర్మోచనాన్ని జరుపుకుంటుంది. థర్డ్ మాల్టింగ్ జరుపుకొని ఫోర్త్ స్టేజ్ లార్వల్ దశ కింద మారుతుంది. ఫోర్త్ స్టేజ్ లార్వల్ దశ అంటే ఏంటి? 4వ డింబక దశకి మారుతుంది. మళ్ళీ అక్కడ మానవుడి శోషరస నాళాల్లో 4వ నిర్మోచనం జరిపి అంటే
ఫోర్త్ మౌల్టింగ్ జరుపుకొని యంగ్ వన్స్ కింద తయారవుతాయి. అంటే మేలు ఫీమేల్ జీవులు అనేవి ఉత్పత్తి చేయడం జరిగిందనమాట. సో ఇలా 2 జీవులు మళ్ళీ కొత్త జీవులు అనేటివి ఏర్పడ్డాయి. ఈ కొత్త జీవులు మళ్ళీ సంపర్కం జరుపుకొని మళ్ళీ కొత్త మైక్రోఫైలేరియల్ లార్వల్ని ఏర్పరచుకుంటాయి. సో ఓవివివి ప్యారస్ అన్నాను. సో ఇవేంటి? ఓవివివి ప్యారస్ అండ శిశుత్పాదక జీవులు అంటారు. వీటిని ఏమంటారు? అండ శిశుత్పాదక జీవులు అంటారు. సో చిన్న చిన్న జీవులను డైరెక్ట్గా ఉత్పత్తి చేస్తున్నాయి. ఓకే, లార్వల్ ఫామ్స్ని విడుదల చేస్తున్నాయి కాబట్టి వీటిని మనం అండ శిశుత్పాదకులుగా పిలవడం జరుగుతుంది. ఓకే, మేల్ అండ్ ఫీమేల్ జీవులు ఉంటాయి. ఓకే, పరాంత భాగంలో వంపుని కలిగి ఉంటుందని చెప్పాను. ఇది స్ట్రైట్గా ఉంటుంది ఫీమేల్ జీవి. ఓకే, అండ్ ఆవాస్కర రంధ్రం ఉంటుందని చెప్పాను. అండ్ 1 థర్డ్ లెంత్లో ఫీమేల్స్లో వచ్చేసి జెనైటల్ పోల్ అంటే స్త్రీ జనన రంధ్రం అనేది ఉంటుంది. సో అండ్ మేల్లో వచ్చేసి పరాంత భాగంలో స్పీనియల్ స్పైకిల్స్ లేదా కంటకాలు అనేవి ఒక జతగా ఉండడం జరుగుతుంది. సో ఇవి మానవుడి శోషరస నాళాల్లో ఉంటాయి. ఇవి డైజెనిక్ పారాసైట్గా పిలవడం జరిగింది. అంటే మానవుడిలో తన సగజీవిత చరిత్రను అలాగే మిగతా సగం జీవిత చరిత్రను ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటోలో ఇవి కంప్లీట్ చేసుకుంటాయి. సో ఇలా ఇవి మోదకాలను అంటే ఫైలేరియాసిస్ అనేటువంటి వ్యాధిని కలుగజేస్తాయి. ఎక్కడ? మానవుల్లో. ఓకే, సో ఇది ఊకరేరియా బ్యాంక్రాఫ్టీ యొక్క జీవిత చరిత్ర, లైఫ్ సైకిల్ ఆఫ్ ఊకరేరియా బ్యాంక్రాఫ్టీ. వన్స్ అగైన్ I'll explain. Male and female organisms, they copulate with each other and forms microfilarial larva. It shows nocturnal periodicity around 10 PM to 4 AM లో యాక్టివ్గా ఉంటుంది. and its size varies from 0.2 to 0.3 mm size. It is active and lives for 70 days in human, and after that it will enter from humans to mosquito. Okay, in mosquito it enters into the midgut. From there the sheet will dissolve, and finally the dissolved excited microfilarial larva enters into the hemocoel. From there it enters into the thoracic muscles of mosquito. There it is converted into first stage larva and sausage shaped first stage larva. Again it undergoes first molting to form second stage larva. Again it undergoes second moltings to form third stage larva. Now this third stage larva is infective stage. It is long and infective stage. ఈ infective stage రావడానికి 10 to 20 days పడుతుంది మస్కిటోలో. Okay, next now it enters into the mouth parts of mosquito. Finally there it undergoes third molting to form fourth stage larva. Okay, it is now entering into where? Lymphatic vessels. There it converts into, after undergoing fourth molting, it is now transformed into young ones, male and female organisms. Okay, now since it is producing the young ones, it is called as oviviviparous. Okay, is it fine? So this is about the ఊకరేరియా బ్యాంక్రాఫ్టీ life cycle. Thank you.